వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈస్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2020 ఎగ్జామ్కి డిజిటల్ అసిస్టెంట్ అనే పోస్ట్ అప్లై చేసిన వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండి ఆల్ఫా న్యూమరిక్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, what does ASCII stands for? Means the full form of the ASCII is American Standard Code for Information Interchange. American Standard Code for Information Interchange uses how many bits for each character? అంటే ఒక క్యారెక్టర్ రిప్రజెంట్ చేయడానికి ASCII కోడ్లో ఎన్ని బిట్లు యూజ్ చేస్తాము అంటే 7 బిట్స్. ఎనీ సెట్ ఆఫ్ డిజిట్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ ఆర్ జనరల్లీ రిఫర్డ్ యాజ్, అంటే ఆల్ఫాబెట్స్ని డిజిట్స్ని మనము క్యారెక్టర్స్ అంటారు. ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ASCII 7 ఆర్. ASCII 7 అన్నా ASCII కోడ్లు అన్నా ఎన్ని క్యారెక్టర్స్ అంటే 128 క్యారెక్టర్స్. ఎందుకు అంటే ఈచ్ క్యారెక్టర్ 7 బిట్స్ కదండి, 2^7 128 క్యారెక్టర్స్. Dash is a straightforward method of representing positive and negative numbers. పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ రిప్రజెంట్ చేయడానికి ఏ మెథడ్ అంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ మెథడ్. మోస్ట్ కంప్యూటర్ స్టోర్ ఏ డేటా ఇన్ స్ట్రింగ్ ఆఫ్ డాష్ బిట్స్ కాల్డ్. కంప్యూటర్లలో ఎన్ని బిట్స్గా స్టోర్ చేసుకుంటుంది అంటే 8 బిట్స్గా స్టోర్ చేసుకుంటారు. గ్రూప్ ఆఫ్ 8 బిట్స్ని బైట్ అంటారు. The dash code represents alphanumeric characters as a 7-bit binary numbers. ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. ASCII బైనరీ కోడెడ్ డెసిమల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్. బైనరీ కోడెడ్ అంటే BCD కోడ్లో కాంబినేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 4 బైనరీ బిట్స్ ఆర్ 4 బైనరీ డిజిట్స్. ద డెసిమల్ నెంబర్ 13 రిప్రజెంట్ ఇన్ ఇట్స్ BCD ఫామ్. చూడండి, BCD అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క క్యారెక్టర్కి గ్రూప్ ఆఫ్ 4 బిట్స్ రాస్తాం. ఇక్కడ 13 అంటే 1 అంటే ఏంది 0001, 3 అంటే 0011. సో BCDలో డెసిమల్లో 13 అంటే BCDలో 8 బిట్స్. ఏ 4-digit decimal number requires dash for the representation in the conventional BCD format. BCDలో ఒక 4 digit రిప్రజెంట్ చేయడానికి ఎన్ని బిట్స్ కావాలి అంటే 16 బిట్స్ కావాలి. ఒక్కదానికి 4 బిట్స్ కదా, 4 బిట్స్ని రిప్రజెంట్ చేయాలంటే 4 డిజిట్స్ని రిప్రజెంట్ చేయాలంటే 4 4s 16. ఇన్ XS3 కోడ్ విచ్ కోడ్ నెంబర్ ఈజ్? ఈచ్ కోడ్ నెంబర్ ఈజ్ అంటే XS3 అంటే XS అంటే ఏంది ఎక్కువ. సో BCD కోడ్కి 3 యాడ్ చేస్తే మనకు XS3 కోడ్ వస్తుంది కనుక 3 లార్జర్ దెన్ ఇన్ BCD కోడ్. సైనర్ రిప్రజెంటేషన్ రేంజ్ ఫ్రమ్. సైనర్ రిప్రజెంటేషన్ రేంజ్ ఏంటంటే మైనస్, ఇది 2 పవర్ అండి, 2 పవర్ K -1 -1 to 2 పవర్ K -1 -1 ఫర్ K బిట్స్. అంటే K ప్లేస్లో N కూడా ఇవ్వచ్చు. 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ రేంజ్. ఇక్కడ చూడండి, 2's పవర్ రిప్రజెంటేషన్ అంటే 2 పవర్ K -1, ఇక్కడ -1 లేదండి, గుర్తుంచుకోండి. 2 పవర్ K -1 to 2 పవర్ K -1 -1 ఫర్ K బిట్స్. సింగిల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ ఫార్మాట్ యూజెస్ హౌ మెనీ బిట్స్? సింగిల్ ప్రెసిషన్లో 32 బిట్స్ 32 పాయింట్స్ని యూజ్ చేస్తారు ఆర్ 32 బిట్స్ని యూజ్ చేస్తారు. ఇన్ 32-bit రిప్రజెంటేషన్ ద స్కేల్ ఫ్యాక్టర్ యాజ్ ఎ రేంజ్ ఆఫ్ అంటే -128 to +127. ఇన్ డబుల్ ప్రెసిషన్ ఫార్మాట్ యూజెస్ హౌ మెనీ బిట్స్ ఇన్ కంప్యూటర్ మెమొరీ అంటే 64 బిట్స్. సింగిల్ ప్రెసిషన్లో 32, డబుల్లో 64. ఇన్ సింగిల్ ప్రెసిషన్ ఫార్మాట్ ఎక్స్పోనెంట్ మాంటిట్స్ ఆర్ రిప్రజెంట్ విత్ హౌ మెనీ బిట్స్? సింగిల్ ప్రెసిషన్లో 32 బిట్స్ యూజ్ చేస్తాం కదా, 32 బిట్స్లో అవుట్ ఆఫ్ 32లో ఒక బిట్ ఏమో సైన్ బిట్ అండి. ఎప్పుడైనా సైన్ బిట్ అనేది ఒకటే కదా, అది అడగరు. ఎక్స్పోనెంట్కి 8 బిట్స్ యూజ్ చేస్తాము, మాంటిసాకి 23 బిట్స్ యూజ్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి.
In double precision format, exponent Montes are represent with how many bits? డబుల్ ప్రెసిషన్లో 64 బిట్స్ అన్నాం కదా. 64 బిట్స్లో ఒక బిట్ అనే సైన్ బిట్ పోతే ఇంకా రిమైనింగ్ అన్ని 63 బిట్స్. ఈ 63 బిట్స్లో 11 బిట్స్ అనేవి ఎక్స్పోనెంట్ రిప్రజెంట్ చేస్తాం, 52 బిట్స్ అనేది మాంటిసాని రిప్రజెంట్ చేస్తాం. The sign magnitude representation of binary number plus 1101.011 is. చూడండి, సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో ప్లస్ అంటే పాజిటివ్ నెంబర్స్ ప్లస్కి 0 యూజ్ చేస్తాము, మైనస్కి 1 రిప్రజెంట్ చేస్తాం. సో ప్లస్ని రిప్రజెంట్ చేయమన్నాడు కనుక ప్లస్ ఉన్న దగ్గర 0 పెట్టుకున్నాం, నెక్స్ట్ నెంబర్ ఎలా ఉందో అలా రాసాం. వాట్ డస్ ఎప్సిడిక్ స్టాండ్స్ ఫర్? ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద ఎప్సిడిక్ ఈస్ ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్. హౌ మెనీ క్యారెక్టర్స్ కెన్ బి ఎప్సిడిక్ ఎన్కోడ్? చూడండి, ఎప్సిడిక్ కోడ్లో 256 యూజ్ చేస్తాము, యాస్కీలో 128 యూజ్ చేస్తాం. ఇది మెయిన్ డిఫరెన్స్. ఎప్సిడిక్ యూజెస్ హౌ మెనీ బిట్స్ ఫర్ ఈచ్ క్యారెక్టర్? ఈచ్ క్యారెక్టర్లో ఎప్సిడిక్లో 8 బిట్స్, యాస్కీలో 7 బిట్స్. హౌ డూ యూ రిప్రజెంట్ నెంబర్ ఇన్ ఏ ఫ్లోటింగ్ పాయింట్? ఈ డిజిట్ ఆర్ రిప్రజెంట్ ఇన్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో 8 డిజిట్స్ అనేవి ఫ్లోటింగ్ పాయింట్లో, సింగిల్ ప్రెసిషన్ డబుల్ ప్రెసిషన్ కాదు, నార్మల్ ఫ్లోటింగ్ పాయింట్లో 8 బిట్స్ యూజ్ చేస్తాము. 2 బిట్స్ ఏమో ఎక్స్పోనెంట్, 6 బిట్స్ ఏమో మాంటిసా. డాష్ ఈజ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్ రిప్రజెంటింగ్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్. ఆన్సర్ ఈస్ సైన్ magnitude form. I think this question is repeated. In both sign magnitude and 2's complement, positive and negative numbers are represented using. Answer is MSB. MSB ప్లేస్లోనే మనం సైన్ మ్యాగ్నిట్యూడ్ బిట్ని యూజ్ చేస్తాం. MSB అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఆర్ MSD కూడా ఉండొచ్చు, మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.